ఇది మాట్లాడండి. కాదు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వినండి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ బీజేపీకి బీ టీము అని వస్తున్న ప్రచారం వాళ్ళు ఏమైనా కాపాడుతున్నారా? వర్మ గారు పాలకోటయ్య అంటే కేఎస్ గారికి భయం. ఇంకో 3 జనాలు ఎత్తున్నా మీరంటే భయం నాకు లేదు. మాట వినండి, నేను విన్ను. భయాలు గియాలు ఏదో చూడండి, ఎలివేషన్లు ఇచ్చుకుని మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకో. పాయింట్ గంగా స్టిక్ రాదు కానీ పాయింట్ మాట్లాడడానికి మాత్రం వస్తారు. మీరు బిఎల్ చదివారు, గౌరవ న్యాయస్థానాన్ని అవమానపరుస్తున్నారు, గౌరవ సిబిఐ ఈడీలు మీరు అవమానపరుస్తూ. ఏంటండి మీకు నమ్మకం లేదా? కాదండి, డిశ్చార్జ్ పిటిషన్ రిమూవ్ చేయకుండా మీరేమో పిటిషన్ మీద పిటిషన్లు వేస్తారండి. చెప్తున్నాను కదండి, మళ్ళీ మీరెందుకు? నేను చెప్తున్నాను కదా, పర్సనల్ గా వద్దండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా వర్మ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. 24 ఎన్నికల ముందు ప్రసాద్ గారి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో, ఎన్ని సీట్లు వస్తాయి, దేనికి భయపడతాడు చెప్పండి. బాలకోట భయపడతాడు. బాలకోట ఏంటి ప్రసాద్ భయం? ఏదైనా స్టేట్మెంట్లు నీకు దేనికి భయపడాలి? అసలు మనం రాజకీయాల్లో ఉన్నావా? ప్రత్యక్షంగా నువ్వు నేను కాంటంప్లేటరీ పాలిటిక్స్ లో నియోజకవర్గం నిలబడి నేను ఓడిపోయి ఆయన ఏదో పేపర్ చూడండి, ఆయన ఏదో పేపర్ చూపిస్తున్నాడు. ఏంటండి అది? ఏంది పేపర్? ఇసురుకుంటాడు గాలికి. వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సరే సరే అయిపోయింది కదండి, ఎందుకు టైం వేస్ట్? సరే పోలండి, అయిపోయింది. ఒక నిమిషం అయిపోయింది కదా, ఎందుకు ఆ టాపిక్ ఎందుకు? ఆ టాపిక్ ఎందుకు లేండి? బాలకోటి గారు ఇప్పుడు ఏంటి, అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? అరే ఫేక్ వార్తల అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకోటి గారు సింపుల్ గా ఒక పాయింట్ లో చెప్పండి. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకి పిలిపించాల్సిన బాధ్యత కోర్టులది, ఓకే, న్యాయస్థానాలది, ఓకే, వాళ్ళు విచారించాలి. లేదంటే దర్యాప్తు సంస్థలది, ఓకే, ఆ రెండు తీసుకోవాలి ఆ చర్యలు. ఓకే, ఎందుకు తీసుకోవటం లేదో, ఎలా తీసుకోవటం లేదో ఇదంతా లోక విదితమే. కాబట్టి ఆ ప్రక్రియ అలా నత్తనడక నడుస్తున్న మాట యథార్థం. రైట్, ఓకే. దాన్ని చేసుకొని వీళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎవరు పీకలేరు, మమ్మల్ని ఎవరు తుంచలేరు, మమ్మల్ని ఏమీ చేయలేరు మాట్లాడుతున్నారు. తప్ప ఏముంది చెప్పండి. నాగేంద్ర గారు 2014 నుంచి మనం వింటుందే కదా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి. ఇప్పుడు కొత్త కాదు కదా. సరే ఇప్పుడు మళ్ళీ వస్తున్నది కదా 743 కోట్లు సీజ్ అన్నదానికి లింక్ ఉంది. అదే దానికి ఈయన కదా. ఓకే నాగేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన